లంక నగరమంతా హనుమంతుడు సీత కోసం వెతికాడు. చివరకు అశోకవాటికలో ఒక ఆశ కనిపించింది. సీతాదేవి బాధతో అక్కడ కూర్చుని ఉంది. హనుమంతుడు చెట్టులో దాక్కుని సీతను గమనించాడు. రావణుడు సీతను బెదిరిస్తూ తన మాట వినమన్నాడు. సీత ధైర్యంగా రావణుడి మాటను తిరస్కరించింది. తర్వాత హనుమంతుడు తనను సీతకు తెలియజేశాడు. రాముడి ఉంగరాన్ని చూపించి తన సందేశాన్ని చెప్పాడు. సీతకు మళ్లీ ఆశ కలిగింది. హనుమంతుడు అశోకవాటికను ధ్వంసం చేశాడు. రాక్షస సైన్యం హనుమంతుడిపై దాడి చేసింది. చివరకు హనుమంతుణ్ణి పట్టుకున్నారు. హనుమంతుడి తోకకు నిప్పు పెట్టారు. హనుమంతుడు లంక నగరాన్ని అగ్నికి ఆహుతి చేశాడు. కుంభకర్ణుడు దీర్ఘనిద్ర నుండి మేల్కొన్నాడు. రావణుడు కుంభకర్ణుణ్ణి యుద్ధానికి పంపించాడు. కుంభకర్ణుడు వానర సైన్యాన్ని భీకరంగా ధ్వంసం చేశాడు. రాముడు కుంభకర్ణుణ్ణి ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యాడు. రామబాణంతో కుంభకర్ణుడు నేలకూలాడు. ఇంద్రజిత్ మళ్లీ యుద్ధానికి వచ్చాడు. లక్ష్మణుడు ఇంద్రజిత్తో యుద్ధం చేశాడు. లక్ష్మణుడి చేతిలో ఇంద్రజిత్ ఓడిపోయాడు. తన కుమారుడి మరణంతో రావణుడు కోపంతో ఉగ్రరూపం దాల్చాడు. రాముడు మరియు రావణుడి మధ్య తుదియుద్ధం ప్రారంభమైంది. రెండు మహావీరుల మధ్య భీకర యుద్ధం సాగింది. రావణుడు తన శక్తివంతమైన ఆయుధాలను ఉపయోగించాడు. రాముడు దివ్యాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ బాణంతో రావణుడు నేలకూలాడు. ధర్మం అధర్మంపై విజయం సాధించింది. రావణుడి మరణంతో సీతకు విముక్తి లభించింది. చిరకాలం తర్వాత సీతారాములు కలుసుకున్నారు. లోకనియమాల కోసం రాముడు సీత పవిత్రతను నిరూపించమన్నాడు. సీత అగ్నిపరీక్షకు సిద్ధమైంది. సీత పవిత్రతను అగ్నిదేవుడు సాక్ష్యంగా నిరూపించాడు. పుష్పక విమానంలో రాముడు అయోధ్యకు ప్రయాణమయ్యాడు. భరతుడు రాముడి రాక కోసం ఎదురుచూశాడు. రాముడి రాకతో అయోధ్య ఆనందంలో మునిగిపోయింది. రాముడు భరతుడిని ఆలింగనం చేసుకున్నాడు. రాముడి పట్టాభిషేకానికి ఏర్పాట్లు జరిగాయి. శ్రీరాముడికి ఘనంగా పట్టాభిషేకం జరిగింది. రామరాజ్యంలో ప్రజలు సుఖశాంతులతో జీవించారు. ధర్మం ఎప్పటికీ గెలుస్తుందనే సందేశాన్ని రాముడు అందించాడు. రామాయణం శాశ్వతంగా మనకు మార్గదర్శకంగా నిలిచింది. ఇదే శ్రీరాముడి మహోన్నత గాథ, ధర్మానికి చిరస్థాయి విజయగాథ.